తొలికిరణానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం IHRO నాగర్ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, గ్లాసులు, ఎగ్గు కప్పులు పంపిణీ. తెల్కపల్లి మండల పరిధిలోని గౌరెడ్డిపల్లి అంగన్వాడీ సెంటర్లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలకు బ్యాగ్స్, గ్లాసులు, ఎగ్ కప్పులు, యూనిఫామ్ తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆమంచ సాల్వాచారి పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు వీక్లీ 2 times ఎగ్ బిర్యానీ అందిస్తున్నారని పిల్లలు పేరెంట్స్ సంతోషం వ్యక్తపరిచారు. ఈ బడిబాట కార్యక్రమం గురువారం రోజు ఒక పండుగలా అనిపించిందని వారు అన్నారు. పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారని, పిల్లల పట్ల అంగన్వాడీ టీచర్ చాలా శ్రద్ధగా చూసుకుంటుందని, పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా అందిస్తుందని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆమంచ సాల్వాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ HM, స్కూల్ ఉపాధ్యాయులు, గ్రామ సెక్రటరీ, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్ జ్యోతి, పిల్లల పేరెంట్స్ పాల్గొన్నారు. అంగన్వాడీ విద్య ఆటపాటల విద్య, అంగన్వాడీ విద్య ఆటపాటల విద్య. వస్తున్నాను. సిబ్బందికి, మా ఆయమ్మకి, మా చిన్నారులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అంగన్వాడీ బడిబాట ప్రోగ్రాంలో భాగంగా హ్యూమన్ రైట్స్ వాళ్ళు బ్యాగులు, గ్లాసులు, ఎగ్గు తినడానికి చిన్న టిఫిన్ బౌల్స్ ఇచ్చినారు. వాటిని మీ అందరికీ అందజేయాలని, అట్లే మా ICDS వాళ్ళు యూనిఫామ్స్ ఇచ్చినారు. ఆ యూనిఫామ్స్ ఇవ్వాలని, అట్లే 2+3+ పిల్లలు వేరే ప్రైవేట్ స్కూల్లో పోకుండా అంగన్వాడీ స్కూలే బాగుంటుందని, అందరూ కూడా మన ఊళ్ళో ఉన్న తల్లులు కంపల్సరీగా అంగన్వాడీకి వచ్చేటట్టు ఉండాలని, ఉపాధి అవకాశాల కోసం వేరే ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళైతే వాళ్ళు చదివించుకోవచ్చు, కానీ ఊళ్ళో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా స్కూల్కి అంగన్వాడీకి వచ్చే పిల్లలని అంగన్వాడీలోనే చేర్పించాలని వాళ్ళని కోరుకుంటున్నారు. అట్లే ప్రీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. ఈ పిల్లలకి 4 రకాల వర్క్ బుక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్, EVS అని ఇట్లా 4 రకాల బుక్స్ ఉన్నవి. మళ్ళీ దీంట్లో 3 to 4 years పిల్లలకు ఉంటుంది, 4 to 5 years పిల్లలకి అట్లా 2 రకాలుగా ఉంటుంది. మేము కూడా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన విధంగానే మాకు ఒక టైం టేబుల్ ఉంటుంది. టైం టేబుల్ ప్రకారంగానే మేము విద్యను ఈ చిన్నలకు బోధిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, అట్లే అంగన్వాడీలో ఉన్న గర్భిణీ బాలింత కంపల్సరీ అంగన్వాడీకి వచ్చి భోజనం తీసుకోవాలని, ఊర్లో ఉన్న ప్రతి గర్భిణీ కానీ బాలింత కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అట్లే కొత్తగా అంగన్వాడీలో ఎగ్గు బిర్యానీ అని ఈ మధ్య పెట్టినారు. కావున వారానికి 2 సార్లు స్కూల్లో ఎగ్గు బిర్యానీ కూడా చేస్తాము. ఇంకా ఏమన్నా ఫుడ్ విషయంలో తేడా ఉంటే మంచిగా చేయండి అని చెప్పినా కానీ మేము చేస్తామని, దీనికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. అంగన్వాడీ విద్య ఆటపాటల విద్య. అంగన్వాడీలో చేర్పించండి, మీ పిల్లల నైపుణ్యాన్ని పెంపొందించండి. అమ్మ మాట అంగన్వాడీ బాట, అంగన్వాడీ బడి అమ్మ వడి. అంగన్వాడీలో ఉట్టి స్పీడ్గా చెప్పి పిల్లలకి బట్టి చేసే పద్ధతి లేదు. ఆటపాటలతోటి విద్య ఉంటుంది, కథలతోటి, సృజనాత్మకత, బొమ్మలతోటి వాళ్ళకు అనుగుణంగా ఆడిస్తూ పాడిస్తూ విద్యను అభ్యసిస్తాం. కాబట్టి అంగన్వాడీకి పంపించాలి. అంగన్వాడీలో 6 రకాల అభివృద్ధులు జరుగుతాయి అన్నమాట. ఒకటి శారీరక అభివృద్ధి. శారీరక అభివృద్ధి దేనివల్ల వస్తుందంటే పిల్లలకి ఆటలు ఆడిపించడం వల్ల వాళ్ళ కాలు చేతులు బాగా పనిచేసి శరీరం అనేది దృఢంగా బలమవుతుంది. మేధో అభివృద్ధి. మేధో అభివృద్ధి వల్ల పిల్లలకి ఆట వస్తువులు ఇస్తాం. ఈ ఆట వస్తువు ఇచ్చినప్పుడు ఇది ఎలా చేయాలి, ఇది ఎలా కట్టాలి, ఇది ఎలా పెట్టాలి అన్న ఉద్దేశం గురించి మేధో అభివృద్ధి జరుగుతుంది. భాషా అభివృద్ధికి వస్తే ఇది తెలుగు బుక్కు, ఇది ఇంగ్లీష్ బుక్కు, ఇది 1, 2, 3లు అని భాష వల్ల భాషా పరిచయ అభివృద్ధి చెందుతుంది అన్నమాట. సృజనాత్మకత. సృజనాత్మకతలో ఇప్పుడు ఒక యాపిల్ బొమ్మ ఉంది. ఇది యాపిల్ బొమ్మరా, దీనికి రంగు వేయాలి, ఏం కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది అని మనం డ్రాయింగ్ వేయడం వల్ల పిల్లలకు అనేది సృజనాత్మకత అభివృద్ధి అనేది చెందుతుంది అన్నమాట. సామాజిక అభివృద్ధి.
మన సమాజంలో జరిగేది. ఒక ఇంట్లోనేమో చాలా బాగా ఉంటాయి, ఒక 5 రూములు ఉంటుంది, ఒక ఇంట్లోనేమో ఒకటే రూమ్ ఉంటుంది. అరే వాళ్ళకి ఉన్నదాన్ని బట్టి వాళ్ళు మంచిగా ఉంటారు, మన ఇంట్లో ఉన్నదాన్ని బట్టి మనం ఉంటాం. సమాజంలో జరిగే విషయాలు పిల్లలకు అవగాహన జరగడానికి సమాజ అభివృద్ధి అనేది తోడ్పడుతుంది. సానుకూల అభ్యాసన, మన ఇంట్లో ఉన్నదానితోనే సంతృప్తిగా ఉండాలని పిల్లలకి ఇప్పటి నుంచి మీరు చెప్పేది మీరు చెప్తుంటారు, మనం చెప్పేది కూడా మనం చెప్తూ ఈ పిల్లలను అనేది ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా మీరు మీ పిల్లలను అంగన్వాడీ పంపించి మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ బుక్స్ పంపిణీ గతంలో ఉమెన్స్ డే రోజు నాడు మేము అనౌన్స్ చేసినాము. ఆ రోజు నుంచి ఈ మేడం ఇంకా గమనిపెట్టి దీంట్లో భద్రంగా పరిచి ఈరోజు ఫస్ట్ అవర్లో ఈరోజు వచ్చినందుకు మేము కూడా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. అదేవిధంగా పిల్లలకు ఎప్పుడైతే పిల్లలు అంగన్వాడీ స్కూల్లోకి వస్తున్నారో అంటే టీచర్స్ కూడా బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే టీచర్స్ కూడా పిల్లల పైన మంచిగా శ్రద్ధ తీసుకొని పిల్లలకు ఎలాంటి పౌష్టిక అన్నం కానీ గుడ్డు కానీ ఇవన్నీ అందించడం వల్ల పేరెంట్స్ కూడా మంచిగా అంగన్వాడీ టీచర్స్ స్కూళ్ళకు పంపిస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సార్ చెప్పినట్లుగా సార్ మీరు ఏమన్నారు ఇక్కడ కనుక మాకు తోచినంత కూడా మీకు తోచినంత కూడా మా స్కూళ్ళకు పంపిణీ చేయాలన్నారు కదా, మేము కూడా దాని గురించి మా పై వాళ్ళకి చెప్పి ఆలోచన చేస్తాము. కంపల్సరీ కూడా మేము అంగీకరిస్తున్నాము. ఇంకోటి అంగన్వాడీ స్కూల్ కూడా బిర్యానీ అంటే ప్రతి నెలకు 2 సార్లు వారానికి 2 సార్లు బిర్యానీ కూడా అనౌన్స్ చేసినందుకు ఈ పిల్లలకు మంచిగా అంటే రెగ్యులర్గా ఒకటే ఫుడ్ పెట్టకుండా నెలకు వారానికి 2 సార్లు పెట్టడం వల్ల పిల్లలకు కూడా కొంచెం ఒక ఈ అవకాశం అదేవిధంగా చిన్నారుల తల్లిదండ్రులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ మరియు ఆయా గారు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వము ఏదైతే ఇచ్చిందో మన గ్రామాలలో కూడా చిన్నారులను ఏ విధంగా అయితే అంగన్వాడీలకు పంపించాలనే సదుద్దేశంతో పౌష్టికాహారాన్ని ఇస్తూ అన్ని రకాల శారీరక మానసిక అన్ని రకాలైనటువంటి అభివృద్ధిని చెందించాల్సినటువంటి ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి తల్లి తప్పనిసరిగా వినియోగించుకోవాలి. అదేవిధంగా చిన్నారులను 2 సంవత్సరాల పిల్లలను, 3 సంవత్సరాల పిల్లలను, 4 సంవత్సరాల 5 సంవత్సరాల పిల్లల వరకు ఈ అంగన్వాడీలోనే ఈ విద్యను అభ్యసించి మరి అంగన్వాడీలో నుంచి 5 సంవత్సరాలు నిండిన తర్వాత 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా మరి గ్రామ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వాళ్ళకు కానీ ఆశా వర్కర్లకు కానీ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి కోరుతా ఉన్నాం. మీ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే మరి గ్రామంలో ఉన్నటువంటి అందరి సహాయ ఈ పిల్లల అభివృద్ధిని మమ్మల్ని అభిలాషంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హ్యూమన్ రైట్స్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు వీలైతే అంగన్వాడీలోనే కాకుండా మరి మా పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో చిన్న స్కూల్లో కూడా ఏమైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా మీరు మాకు సహాయ సహకారాలు అందిస్తారు.